నమస్తే, నేను మారుతీరామ్. వన్ వాయిస్ న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలో రోజుకు ట్రాఫిక్ పెరగడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి, మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నరసయ్య, ఇంటిగ్రేట్ మార్కెట్ సెక్రటరీ జాన్ వెస్లీ చర్యలు చేపట్టారు. అంగడి జరిగే రోజున రోడ్డుపై ప్రయాణించే వ్యక్తులకు ఇబ్బంది కావడం వలన 2 చోట్ల అంగడి మార్చడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా గజ్వేల్ సిఐ సైదా, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ మురళి మాట్లాడుతూ ప్రతి బుధవారం రోజున ఇందిరా పార్క్ చౌరస్తా నుంచి కోటమైసమ్మ వరకు జరుగుతున్న మార్కెట్ను కోటమైసమ్మ దగ్గర మరియు సంగాపూర్ రోడ్లో గల గోడౌన్ పక్కన పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు. గజ్వేల్ పట్టణంలోని ప్రజలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చే ప్రజలకు ఈ 2 చోట్ల కూరగాయలు దొరుకుతాయని తెలియజేశారు. ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా తమకు సహకరించాలని కోరారు. వాళ్ళకి సెక్యూరిటీ చేసి 5-6 లక్షలు 3 లక్షలు 8 లక్షలు అయిపోయిందండి. పెద్ద చెట్ట చిన్న చెట్ట వాళ్ళే వీకేసి మేము చూసినాం. కరెక్టే, ఏళ్ళతో గాలి పడిపోయింది అన్నారు. అది కొట్టేసిన ఫోటోలు ఉన్నాయి. ఇక్కడ అనుకున్నా మంచిగా కార్లు వచ్చుకుంటారు. మన అనగా మన ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పరిధిలో వీక్లీ మార్కెట్తో పాటు డైలీ మార్కెట్ కూడా కట్టమైసమ్మ నుండి అటు మాత్రమే పెట్టుకోవాలి. టువర్డ్స్ 1 కిలోమీటర్ పరిధి లోపల ఎవరు కూడా పెట్టడానికి లేదు. పెట్టినట్లయితే మున్సిపాలిటీ వారితో పాటు మార్కెట్ కమిటీ వాళ్ళతో మేము కలిసి వారి యొక్క కూరగాయలను కానీ పండ్లను కానీ తీసివేయడం జరుగుతుంది. దాంతోపాటు ట్రాఫిక్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. లోపల ఇంటిగ్రేటెడ్ మార్కెట్లో అమ్ముకునే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది. కనుక ఇదంతా గమనించి ఎవరైతే రోడ్ సైడ్లో పెట్టే వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ పరిధిలో పెట్టకుండా ఉండడానికి వారు పెట్టుకోవద్దని విజ్ఞప్తి చేస్తారు. మున్సిపాలిటీ పరిధిలోని వీక్లీ మార్కెట్ ప్రతిరోజు ట్రాఫిక్ ఇబ్బందులు మరియు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారని మా సిఐ గారి దృష్టికి, ఆర్డీసీ గారి దృష్టికి, అదేవిధంగా మార్కెట్ సెక్రటరీ మా దృష్టి కూడా రావడం జరిగింది. ఈరోజు అందరం కంబైన్డ్గా మేము 2 ప్లేస్లను చూడడం జరిగింది. ఏదైతే కోటమైసమ్మ రోడ్ అయితే ఉందో అక్కడ కాల్ ప్లేస్ ఎక్కువగా ఉంది. ఉన్న షాపులు ఉన్నాయి, షాపుల వాళ్ళకి ఇబ్బంది కలగకుండా, ట్రాఫిక్ ఇబ్బంది కలగకుండా, అదేవిధంగా బస్సులు వెహికల్స్ సాధారణంగా వెళ్ళే విధంగా
అక్కడ ప్లేస్ బాగుంది కాబట్టి అదేవిధంగా మరియు సంగాపూర్ రోడ్లో ఇక్కడ పాత మార్కెట్ జరిగిన ప్లేస్లో కూడా ఈరోజు చూడడం జరిగింది. 2 ప్లేస్లలో మార్కెట్ను నిర్వహించడానికి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా బాగుంటుందని మన అధికారులందరము అనుకోవడం జరిగింది. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గ్రహించి సహకరించాల్సిన కోరుతున్నాము. ప్రజలందరికీ ఒక సైడు కోటమైసమ్మ సైడు, మరో సైడు సంగాపూర్ రోడ్ సైడు రెండు ప్రాంతాలలో మార్కెట్ నెక్స్ట్ వారం నుంచి నిర్వహించడానికి మేము ప్రణాళికలు వేసుకున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఈ విషయాన్ని గమనించి అదేవిధంగా మార్కెట్ నిర్వహించే నిర్వహణదారులు అదేవిధంగా మార్కెట్లో కూరలు అమ్మేవారు కూడా ఈ విషయాన్ని గ్రహించి ప్రజలకు మాకు కూడా సహకరించాల్సిందిగా మీ అందరికీ కోరుకుంటున్నాను. ట్రాఫిక్ పోలీసు మున్సిపాలిటీ అండ్ లా అండ్ ఆర్డర్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ వాడతారు. తెలియజేయడం ఏమనగంటే ఇప్పుడు ఇక్కడ ప్రతి బుధవారము మార్కెట్ జరుగుతుంది. అంగడి జరుగుతుంది. ఎక్కడ ఇందిరా పార్కు నుండి ఆ ఢిల్లీవాలా వరకు జరుగుతుంది. దానివల్ల అక్కడ ఉన్న ప్రజలకు కానీ అక్కడున్న రైతులకు కానీ అక్కడ రోడ్డుకు పోయే వాళ్ళందరికీ కూడా వాహనదారులందరికీ కూడా కొంత ఇబ్బందికరం అవుతుంది. కావున ఆ విషయమై మేము ఇక్కడ అందరు ఆఫీసర్స్ అందరూ కూడా కలిసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెక్స్ట్ బుధవారం నుండి జరిగే మార్కెటు ఇక్కడ ఈ సంగాపూర్ రోడ్లో ఉన్న పాత మార్కెట్ జరిగిన ప్రదేశంలో కానీ లేదంటే కూటమైసమ్మ దగ్గర కానీ ఆ 2 ప్రదేశాలలో పెట్టుకోవాలని చెప్పేసి మేమందరం కూడా అందరికీ అంగడి నిర్వహించే నిర్వాహకులకు కానీ వ్యవసాయదారులకు కానీ రైతులకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాము. దీనివల్ల రైతులకు ఇబ్బంది ఉండదు, వచ్చిపోయే జనాలకు ట్రాఫిక్ కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి దయచేసి అందరూ కూడా వచ్చే బుధవారం నుండి ఈ 2 ప్రదేశాల్లో మీ అంగడి నిర్వహించుకోవాల్సిందిగా ఈ మీడియా తరఫున మేమందరూ తెలియజేయడం జరుగుతుంది. బుధవారం నాడు ప్రతి బుధవారం నాడు మన గజ్వేల్ టౌన్లో మార్కెట్ ఇందిరా పార్క్ చౌరస్తా దగ్గర నుంచి క్రియేట్గా మార్కెట్ నుంచి ఆ రోడ్డు కూరగాయలు అమ్మాయి ప్రతి ఒక్కరికి తెలియజేయడం కదా. ఈరోజు మేము మున్సిపల్ కమిషనర్ సార్ ఇలాంటి మా ఇన్స్పెక్టర్ గారు టికెట్ మార్కెట్ అందరం కలిసి 2 ప్లేస్లు విజిట్ చేశాము. రిగార్డింగ్ ఆ రూట్లో ఇందిరా పార్క్ దగ్గర ఉండటం వల్ల ట్రాఫిక్ చాలా ప్రాబ్లం అవుతుంది. బుధవారం రోజు ఎవరన్నా కానీ ఎమర్జెన్సీ ఉన్న పోయేట వల్ల కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. అది దృష్టిలో ఉంచుకొని మేము ఆల్రెడీ ప్రీవియస్ అంతకుముందు కూడా సంగాపూర్ రోడ్డుకు పాత మార్కెట్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ పడక ముందు ఉన్నటువంటి ప్లేస్ ఒకటి ఉన్నది. దాన్ని మంచిగా లెవెల్ చేపించేసి క్లియర్గా ఉన్నది. ఇక్కడ కొంతమంది పెట్టుకోవడానికి ఈ సైడ్ ఉన్న వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోవచ్చు. రిమైనింగ్ మిగిలిన వాళ్ళు పెట్టాలనుకుంటే ఇందిరా పార్క్ పట్టమైసమ్మ కొంచెం ముందు లెఫ్ట్ సైడ్లో రోడ్డు దగ్గర కూడా ఒక విశాలమైన రోడ్డు ఉన్నది. ఆ కార్నర్ లెఫ్ట్ సైడ్లో పెట్టుకోవడానికి ఇబ్బంది కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ కూరగాయల మార్కెట్ అమ్మడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి మా యొక్క విజ్ఞప్తి, దయచేసి మీరు కూడా మాకు మేము చెప్పే పనికి సహకరించవలసి కోరుతున్నాము. ట్రాఫిక్ ఇబ్బంది కలిగి చాలామంది చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. మళ్ళీ మిమ్మల్ని మేము ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. కాబట్టి దయచేసి మీరు మా కోఆపరేషన్ చేసి మేము చెప్పినట్లుగానే ఈ మా సంగాపూర్ రోడ్ కొట్టినటువంటి మార్కెట్ దగ్గర కానీ లేకపోతే కోటమైసమ్మ దగ్గర ఉన్న ప్లేస్ దగ్గర కానీ పెట్టుకొని మాకు సహకరించవలసిందిగా మా యొక్క పర్సనల్ విజ్ఞప్తి. ఈ వారం నెక్స్ట్ వచ్చే బుధవారం రోజు మాత్రం కంపల్సరీ ఆ మార్కెట్ దగ్గర పెట్టకుండా ఉండాలి. మీ అందరికీ ముందుగా అందరికీ తెలియపరచు. అందరికీ కూడా మీడియా మిత్రులు అందరికీ ఉన్న వాళ్ళన్ని గ్రూప్లకు షేర్ చేసి అందరికీ తెలియపరచు.